కాకినాడ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఏలూరు కాలువ ద్వారా అధిక స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాజపాలెం వద్ద కాలువకు గండుపడింది. కాలనీ పంట పొలాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాలువకు గండిపడడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జరుగుతున్నారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఎలా ఉంది గండిపడ్డ వద్ద పరిస్థితి ఎలా ఉంది? గండిని పూడ్చే ఇంకా ఎంత టైం పట్టొచ్చు? ఏం చెప్తున్నారు? ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, మనం ఇప్పుడు ఏలేరు ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. అల్లూరు జిల్లా ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకి ఏలూరు రిజర్వాయర్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపుగా 20,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏలేరు ప్రాజెక్టులోని 10 గేట్లని ఎత్తి ఇక్కడ దాదాపుగా 10,700 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం ఇక్కడ దిగువకి విడుదల చేస్తున్నారు. దీంతో దిగును కలిగిన మొత్తం 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో అంటే జగ్గంపేట, పెద్దాపురం, పత్తిపాడు, పిఠాపురం ఈ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 50 నుంచి 86 గ్రామాలు దెబ్బతినే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వరద ప్రవాహం మనం చూస్తున్నాం. చాలా భారీగా దిగుకి విడుదల కావడంతో కాలువలకు పలు చోట్ల గంటలు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తుంది. ఇప్పటికే వేలాది ఎకరాల పంట కూడా మునక అయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నిన్న నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇక్కడ చేరుకుని దీని మీద సమీక్షించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన 2 గంటలు వాయిదా పడిన పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 12:30 గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కాకినాడకి చేరుకుంటారు. 3 గంటలకి రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ వరద పరిస్థితి ఎట్లా ఉంది, ఎన్ని రోజులు భారీ వర్షాలకి వరద ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది, ఇక్కడ లోతట్టు గ్రామాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే విషయాల మీద ఇక్కడ అధికారులతో సమీక్షించిన తర్వాత తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలాగ సహాయక చర్యలు చేపట్టాలని కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వనున్నారు. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఇది మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఎగువ ప్రాంతంలో కురిసే పరిస్థితి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది ఇప్పుడు కళింగపట్నం తీరంలో మధ్యాహ్నం తర్వాత తీరం దాటే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీగా వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. ఇప్పటికే మన్యం అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల పైనున్న జడేరు, మడేరు వాగులు భారీగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏలేరు ప్రాజెక్టు ప్రధానంగా మెట్ట ప్రాంతంలో ఇది ప్రధాన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల 66,000 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనేది ఏలేరు ప్రాజెక్టుకి ఉంటూ ఉంటుంది. 2021లో చూసినట్లయితే ఇదే విధంగా భారీగా 20,000 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టుకి చేరుకుంది. అప్పుడు కూడా దిగువకి ఇదే విధంగా భారీగా విడుదల కావడంతో అప్పుడు కూడా చాలా పంట నష్టం జరిగింది. చాలా గ్రామాలు మునక అయిన పరిస్థితి ఉంది. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏంటి, ఎన్ని రోజులు కొనసాగే పరిస్థితి ఉంది, ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ భాస్కర్ గారు ఉన్నారు. చెప్పండి, మీరు ఏ విధంగా ఇది ఆపరేట్ చేస్తున్నారు, ఏ విధంగా నీరు దిగుకు వదిలేస్తారు? పూర్తి స్థాయి నీటి మట్టం 86.56 సార్. ఇప్పటికేమో 85.8 మీటర్లే చేరుకుంది. ఇంకా ఫ్లడ్ వచ్చినట్టుగా మన కిందకి మేము సర్ప్లస్ చేస్తున్నాం. ప్రస్తుతానికి 12,500 సర్ప్లస్ చేస్తున్నాము. గంటకి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పై గవర్నమెంట్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. గంటకి తెలియజేస్తున్నాం. వచ్చిన ఫ్లడ్ని వచ్చినట్టుగా కిందకి సర్ప్లస్ చేయడమే. అదే ఎన్ని రోజులు ఇది కొనసాగే పరిస్థితి ఉంది? ఈ తుఫాన్ అన్నది మన చేతిలో లేదు కదా. ఈ తుఫాన్ 2-3 రోజులు ఉంటుంది అంటున్నారు. తుఫాన్ ఉన్నంత వరకు ఫ్లడ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం. అంటే ఏలేరు ఎగువ ప్రాంతంలో ఏ వాగులు పొంగుతున్నాయి, ఎక్కడి నుంచి మనకి ఇన్ఫ్లూస్ వస్తుంది? జడేరు, మడేరు అని 2 ఉన్నాయి అడ్డతీగల మండలంలో. ఆ వాగుల నుంచి ఎక్కువ క్యాచ్మెంట్లో వర్షం పడితే వాటి నుంచే వస్తుంది. ఆ 2 గడ్డలే మనకి ఇందులో వస్తాయి ఎక్కువగా, జడేరు, మడేరు. ఇంట్లో ఇంకొక 2-3 రోజులు అంటే కురిసిన వర్షాలు అంచనా వేసుకుంటే ఇంకో 2-3 రోజులు కొనసాగే పరిస్థితి ఉందంటారు. ఉదయానికి 2,300 ఉండేదండి నిన్న ఉదయం 6 గంటలకి. ఇప్పుడు చూస్తే 30,900 ఉంది. 30,900 ఇన్ఫ్లో ఉంది ఇప్పుడు. అది ఇంకా బహుశా పరిస్థితి బట్టి పెరుగుతుందని అనుకుంటున్నాం. ఎంతవరకు పెరుగుతుందో చెప్పలేము మేము. అంటే ఇప్పుడు అన్ని తలుపులు ఆన్ చేస్తారా? కొన్ని తలుపులు ఇంకా 4 గేట్లు ఓపెన్ చేసాము. 12,500 కిందకి విడిచిపెడుతున్నాం. పరిస్థితి బట్టి కొంచెం పెంచుకొని కిందకి సర్ప్రైజ్ చేస్తాం. అంటే సాయంత్రానికి ఎన్ని వేల క్యూసెక్కులు దిగువ విడుదల చేసే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు 20,000 వరకు వెళ్ళొచ్చు మేము. అలాంటి పరిస్థితుల్లో మరి దిగువని గల ముంపు ప్రాంతాలకి ఎలాంటి అప్రమత్తం చేశారు? అందరికీ అప్రమత్తం చేయడం జరిగింది సార్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ అందరికీ చెప్పాము. అదే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం రివ్యూ మీటింగ్ పెట్టి
ఏమైనా జరగకుండా అంటువాడు ఇన్సిడెంట్ జరగకుండా యాక్షన్ ప్రికాషనరీ తీసుకుంటున్నారండి. దీని మీద ఆధారపడి ఎంత ఆయకట్టు ఉందండి మొత్తం? మన పెద్దాపురం డివిజన్ కింద 65,000 ఎకరాలు ఉంది సార్. మెయిన్ ఇదేంటంటే వైజాగ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చే OLMC కెనాల్ మెయిన్, అది ఆయకట్టు 66,000 ప్రస్తుతానికి అదే ఉంది ఆయకట్టు. అంటే ప్రస్తుతం వైజాగ్ నీరు వెళ్తుందండి? వెళ్తుంది సార్. ఇది ప్రస్తుతం ఏలేరు దగ్గర ఉన్న పరిస్థితి. అంటే ఈ రోజు సాయంత్రానికి అంచంచులుగా అంటే గంటకి ఇన్ఫ్లోస్ పెరుగుతుంతో 20,000 క్యూసెక్ల వరకు ఇక్కడ దిగుకు విడుదల పరిస్థితి ఉంది. దీంతో దిగుని కలిగిన అంటే పెద్దాపురం డివిజన్లోని దాదాపుగా చాలా వరకు కూడా పంట పొలాలు మునిగే పరిస్థితి ఉంది. అలాగే గండ్లు పడే పరిస్థితులు ఉన్నాయి, గ్రామాల్లోకి నీరు వెళ్ళే పరిస్థితి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కాకినాడకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ ఇది వరద పరిస్థితి మీద సమీక్ష నిర్వహించనున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. ఈరోజు GST కౌన్సిల్ సమావేశం జరగనుంది. యూపీ